ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ విశేష కృపను బట్టి మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకు మరి విశేషంగా ఈ 6వ దినములోనికి మమ్మల్ని నడిపించారు. 5 దినముల ఆత్మీయ ప్రయాణం మా జీవితాలకు ఎంతో మేలుకరంగా, మా శరీర అవయవాలు వాటి పనితీరు అది మీకు మహిమకరంగా ఏ రీతిగా ఉండాలో మీరు మాకు నేర్పించారయ్యా. ఇప్పుడైతే 6వ దిన ధ్యానం కొరకు సిద్ధపడుతుంది తండ్రి. ఒట్టివాడను మట్టివాడను మీ సిలువ చాటును మరుగుపరచండి, మీరే మాట్లాడండి. ఎందుకంటే మాటలు నిష్ప్రయోజనకం. మీరు మాట్లాడటం మాకు అవసరమో ఆశీర్వాదకం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సాయం మనోహరమైన మీ స్వరము ఈ రాత్రి వేళ మాకిచ్చి, మీ సిలువ ప్రేమ చేత పునరుద్ధాన బలము చేత నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులైన ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా చదవబడ్డాయి. మొదటిగా 126వ సంకీర్తన 1 నుంచి 6 చరణాలు. రెండవదిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అంశము కన్నీళ్ళు. ప్రభునందు ప్రియులారా, కన్నీళ్ళు మన జీవితంలో ప్రతి ఒక్కరి అనుభవాలు. కన్నీళ్ళు మన జీవితంలో ప్రతి ఒక్కరి అనుభవాలు. ఎంత ధైర్యవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత ఘనమైన వాడైనా, ఎంత అధికారము కలిగిన వాడైనా ఎప్పుడొకప్పుడు ఎక్కడొక చోట కనీసము తన ఏకాంతములోనైనా ఏడవకుండా, కన్నీరు పెట్టుకోకుండా ఉండడము అసాధ్యం. అవునంటారా కాదంటారా? ఇక్కడ మనలో ఎవరైనా ఏడవని వారు ఉన్నారా? ఎప్పుడైనా సరే, ఎనీ మూమెంట్, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా కన్నీరు పెట్టని వారు ఉన్నారా? ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు లేరు. అందరూ ఏడ్చిన వారే, అందరూ కన్నీరు పెట్టిన వారే. వీళ్ళ ఒక మాట మనము మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ కన్నీరు మన జీవితంలో అంటే, భూమి పంటలు పండడానికి లేదా భూమి పంటలు పండించడానికి నీరు కావాలి. నీ ఆత్మ ఫలించడానికి కన్నీరు కావాలి, అంతే. భూమి పంటలు పండడానికి నీరు ఎంత అవసరమో నీ ఆత్మ ఫలించడానికి కన్నీరు అంత అవసరం. ఇది మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనది. మనం చదువుకున్నటువంటి మొదటి భాగం 126వ సంకీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఇందులో ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన చెరలో కలిగిన శ్రమ, అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చెర వారికి మిగిల్చిన శ్రమ, దేవుడు వారికి ఇచ్చిన విమోచనను బట్టి వారికి కలిగిన సంతోషం. ఈ 126వ సంకీర్తన 6 చరణాలు చెప్తున్నటువంటి సత్యం. వారి శ్రమ, వారి చెర వారికి శ్రమ కలిగించింది. దేవుని యొక్క విమోచన లేదా ఆయన విడుదల వారికి సంతోషము కలిగించింది. అందుకనే ఈ 6 చరణాల ఈ చిన్ని కీర్తనలో కన్నీరు ఉన్నది, సంతోషము ఉన్నది. అలాగే ఈ చిన్ని మన జీవితంలో కన్నీరు ఉంటుంది, సంతోషం ఉంటుంది. అప్పుడే మనది సంపూర్ణమైన జీవితం అవుతుందండి. జీవితం అంతా సంతోషం అయితే దాని విలువ మనకి తెలియదు. అప్పుడప్పుడు కన్నీళ్ళు ఉంటే సంతోషం యొక్క విలువ మనకి కనపడుతుంది. బ్రతుకంత కన్నీళ్ళు అయితే అది కూడా చాలా భారంగా ఉంటుంది. అప్పుడప్పుడు సంతోషం ఉంటే అప్పుడు సంతోషం విలువ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కనుక ఈ కీర్తనలో ఒక జీవితానికి సంబంధించి, నిజానికి ఒక జనాంగానికి సంబంధించిన కీర్తన, బట్ ఒక జీవితానికి అన్వయం చేసుకుంటే కనుక ఒక జీవితానికి సంబంధించినటువంటి అనుభవాలు కనపడతాయి. మన శ్రమలు, మన కష్టాలు, మన ఇబ్బందులు మనకి కన్నీటినిస్తే ఆయన కృప వలనైనటువంటి విమోచన ఉంది చూశారు, అది మనకి సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఈ కీర్తన యొక్క సారాంశం అంతా ఇదే. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటే, మన నోటి నిండా నవ్వుండెను,
మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకుంటారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం సంతోషభరితులమైతేమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవెత్తి వారు సంతోషగానముతో పరణము. మన జీవితము శ్రమకరమైనది, ఆయన విమోచన సంతోషకరం. అందుకే కాబోలు 30వ సంకీర్తన, నిజానికి ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు. పైది అనగా 124 దావీదు రాశాడు. తర్వాత మరలా యాత్రా కీర్తన, ఇది కూడా యాత్రా కీర్తన. ఇది యెరూషలేము దేవాలయమునకు వెళ్ళినప్పుడు దేవుని ప్రజలు పాడుకునేవారు. అందుకనే వీటిని యాత్రా కీర్తనలు అని చెప్పడం జరిగింది. ఎవరు రాసినా ఆ జీవిత కన్నీటి అనుభవం దేవుని కృపను అనుభవించిన తర్వాత సంతోషగానంగా మారిపోయింది. కీర్తనకారుడు కూడా 30వ సంకీర్తన 11వ చరణంలో కొన్ని అద్భుతమైన లైన్స్ రాస్తా ఉంటాడు. చదువుకుందాం. నా అంగలార్పును. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే, నీ కన్నీటిని నాట్యముగా, నీ అంగలార్పును నాట్యముగా, నీ గోనిపట్టను సంతోష వస్త్రంగా మార్చేసే దేవుడు. అందరి జీవితాల్లో కన్నీరు ఉంది. అలాగే కొందరి జీవితాల్లో మాత్రమే ఆయన కృప ద్వారా విమోచన కలుగుతుంది. అందులో మనం ఉండడము ఎంత భాగ్యకరమైన విషయమో ఆలోచన చేసుకోండి. కనుక మన దేవుడు కన్నీటిని సంతోషముగా నాట్యముగా మార్చేవాడు. కన్నీళ్ళు ఎన్ని రకాలనో తెలియదు, కానీ ప్రాథమికంగా 2 రకాలు అనుకుంటాను నేను. కన్నీళ్ళు ఎన్ని రకాల కన్నీళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రాథమికంగా బేసికల్లీ 2 టైప్స్. ఒకటి మొసలి కన్నీళ్ళు. అవి నాటకీయంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి గ్లిజరిన్ వేసుకుంటేనే కానీ కన్నీళ్ళు రావు. కొంతమందికి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మొసలి కన్నీళ్ళు. 2వ రకపు కన్నీళ్ళు గుండె గాయమైతే వచ్చే నొప్పి నుంచి ఉబికి కళ్ళలోంచి కారే వెచ్చని కన్నీళ్ళు అనమాట అండి. వాటిని వెల కట్టలేము. వాటి గురించి మనము అర్థాన్ని కూడా వివరించలేము. మనకి 2 కన్నీళ్ళు అనుభవమే ఉండుండొచ్చు. కొన్నిసార్లు మనము పని చేయించుకోవడానికి ముసలి కన్నీళ్లు కార్చుండొచ్చు. కొన్నిసార్లు మన మనసు గాయమైతే నిజమైన వెచ్చని కన్నీళ్లు కూడా మన జీవితంలో ఉబికి వచ్చి ఉండవచ్చు. కొన్ని లైన్స్ కన్నీళ్ళ గురించి ఈరోజు మరి మీకు నేను తెలియజేస్తాను. నేను రాసుకున్న లైన్స్. ప్రభునందు ప్రియులారా, మన మనస్సులో బాధల భావమే కన్నీళ్ళటండి. మన మనసులో బాధల యొక్క భావమే కన్నీళ్ళు. చెప్పలేని వేదనలకు సాక్ష్యాలు కన్నీళ్ళు. గుండె భారము దింపుకునే సాధనాలు కన్నీళ్ళు. గుండె యొక్క భారాన్ని దింపుకునే సాధనాలు కన్నీళ్ళటండి. భాష లేని మూలుగులకు సంకేతాలు ఈ కన్నీళ్ళేనట. ఇలాంటి కన్నీళ్ళు రుచికి ఉప్పగాను, చూడ్డానికి సాధారణమైన నీళ్లుగాను, భరించడానికి మాత్రం చాలా భారంగాను ఉంటాయి. ఇలాంటి కన్నీరు చాలా విలువైనది. ఇది నీ అంతరంగ స్థితికి, అంటే నీ లోపల ఉన్న స్థితికి అద్దం పడుతుందటండి. చాలాసార్లు మన చెంపల పైన కారే కన్నీళ్లను సులువుగా తుడిచేస్తాం. విలువలేనివిగా నేను గడిచిన దినాల్లో కూడా విషయాలు చెప్పాను. మన చెంపల పైన ఎంత బాధగా, ఎంత కష్టంగా, ఎంత వేదనగా మన కళ్ళల్లోంచి కన్నీరు జారినా చెంపల పైన జారినటువంటి కన్నీళ్లను చాలా సులువుగా విలువలేనట్టుగా తుడిచేస్తాం. కానీ నీవు తుడిచేస్తున్నప్పుడు జారిపోయే ఆ కన్నీటిని నీ దేవుడు మాత్రం ఒడిసి పట్టుకుని తన గుడ్డెలో దాస్తాడట. వాటి చరిత్ర తన కవెలలో రాస్తాడట. అర్థమైందండి? నీ కన్నీళ్ళు ఎప్పుడైనా గుడ్డెలో పట్టుకున్నావా? నీ కన్నీళ్ళు ఎప్పుడైనా గుడ్డే అంటే తెలుసా అండి? సీసా బాటిల్లో పట్టుకున్నావా? ఇన్నాళ్ళుగా ఎన్నోసార్లు ఎంతో ఏడ్చినటువంటి నీవు ఒక్కసారైనా కన్నీళ్ళు బాటిల్లో పట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించావా? పట్టుకున్నావా? పట్టుకుంటే పిచ్చోళ్ళుగా, వెర్రోళ్ళుగా కనపడతావు. నీవు నీ చంపల పైన నీ గుండె వేదనకు ప్రతిగా జారినటువంటి కన్నీళ్ళు నీవు విలువ లేకుండా తుడిచేసావు. కానీ నువ్వు తుడిచేయగా పడిపోయినటువంటి కన్నీళ్లను ఆయన ఒడిసి పట్టుకుని ఒక బాటిల్లో పోసాడట, గుడ్డెలో పోసాడట. నీ కన్నీళ్ళు నీకు ఎవరికో విలువైన సంగతి పక్కన పెట్టండి. అసలు నీ కన్నీళ్ళు నీకే విలువైనవి కావు, కానీ నీ దేవునికి చాలా విలువైనవి. నీ కన్నీళ్ళ చరిత్ర నీకు తెలియదు. ఎప్పుడు ఏడ్చావంటే ఏడ్చాను కానీ ఎప్పుడు ఏడ్చానో తెలియదు. బట్
నీవెప్పుడెప్పుడు ఏడ్చావో, ఎంతగా ఏడ్చావో, ఎంత కన్నీరు గార్చావో. నీ కన్నీటి చరిత్ర ఆయన కవిలలో 56వ సంకీర్తన 8వ చరణంలో ఉంటుందండి. 56వ సంకీర్తన, నా సంచారములన్నిటిని నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు బుడ్డిలో ఉంచున్నావు, వాటిని నీ కవిలలో కనబడును కదా, అవి నీ కవిలలో కనబడును కదా. పిల్లరా, నీ కన్నీరు నీకు విలువ లేదు, కానీ నీ దేవునికి చాలా విలువైనది. నీ దేవునికి చాలా విలువైనది కనుక నీ కన్నీళ్ళు ఎక్కడ విడవాలంటే దేవుని సన్నిధిలో కాంచు. ఇశ్రాయేలు ప్రజల కన్నీరు గార్చారండి. ఎందుకంటే 430 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు తీసేయండి పోని, 200 పైచిలుకు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు తమ బానిసత్వాన్ని బట్టి, తన భారాన్ని బట్టి, తమ కష్టాన్ని బట్టి, తమకున్న స్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు కొన్ని 100 సంవత్సరాలు ఏం చేశారండి? కన్నీరు విడిచారు. ఫరో హృదయం కరిగిందా? ఫరో హృదయం కరిగిందా? కరిగిందా చెప్పండి. కఠినమయ్యింది. నీ కన్నీటికి ఈ లోకము యొక్క హృదయం ఏమైపోతుందండి? కఠినమైపోతుంది. ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లు ఫరో హృదయాన్ని కరిగించలేకపోయాయి, కానీ దేవుని హృదయాన్ని కరిగించాయి. ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్ళండి, ఏ దినము, ఏ సంవత్సరం కూడా వారి కన్నీళ్లకు ఫరో హృదయం కరగలేదు. బానిసత్వాన్ని చేయించుకున్నాడు, బరువులు పెట్టాడు, బట్ దేవుని హృదయం అయితే కరిగిపోయిందండి. కనుక నేను చెప్తున్నాను, ఎప్పుడు మనుషుల దగ్గర కన్నీరు విడవద్దు. నీ కన్నీరు మనుషుల ఎదుట నేను ఏం చేస్తుందో తెలుసా? చేత కానివాడిలా చేస్తుంది. మనుషుల ఎదుట నీ కన్నీరు ఎంత విలువైనదైనా, అది ఎంత బాధతో కూడిందైనా, నువ్వు ఎంత గాయపడి కార్చినా మనుషుల ఎదుట నీ కన్నీళ్ళు ఎలా ఉంటుందండి? నిన్ను ఒక చేత కాని వ్యక్తిలా చేస్తుందండి. నీ దేవుని ఎదుట కన్నీరు విడిస్తే నీ దేవుణ్ణి నీ కొరకు ఏదైనా చేయగలిగిన వ్యక్తిగా చేస్తుంది. మనుషుల ఎదుట ఏడిస్తే నువ్వు చేత కాని వాడవు. నీ దేవుని ఎదుట ఏడిస్తే నీకోసం ఏమైనా ఆయన చేయగలిగిన వాడు. నువ్వు వేడుస్తుంటే నవ్వుకుంటారు, కానీ నువ్వు వేడిస్తే ఆయన నొచ్చుకుంటాడు. ఎవరు? నీ దేవుడు నొచ్చుకుంటాడు అన్నమాట అండి. నీ దేవుడు నొచ్చుకుంటాడు. నీ కన్నీరు భూమి మీద పడకూడదని ఆయన తన పుస్తకములో, ఆయన గుడ్డలో దాస్తున్నాడండి. కనుక ప్రియులరా, ఈరోజు కన్నీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదో ఒక అంశం మీద, ఏదో ఒక అనుభవంలో మనమందరము ఏడ్చిన వారమే, కన్నీళ్ళు విడిచిన వారమే. ఆ కన్నీటి విలువ నీ దేవునికి తెలుసు. ఆయన నీ కన్నీటికి గొప్ప కార్యములు చేస్తున్నటువంటి దేవునిగా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు కూడా ప్రియులారా చాలాసార్లు కన్నీరు విడిచాను, ఒక 3-4 సార్లు. అందుకనే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఈ లోకములో జీవించిన కాలంలో నరరూపిగా, నరధారిగా, నరావతారిగా ఉన్న కాలంలో ఉన్నటువంటి ఆయన ప్రతినిత్యము కూడానండి, ఆ మాట చదవండి, 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన శరీరధారి ఉన్న దినములో ప్రభు కూడా ఏం చేశాటండి? కన్నీరు విడిచాడట. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో కూడా లాజరు చనిపోయిన సందర్భంలో కన్నీరు విడిచాడు. కొంతమంది అన్నారు లాజరును ఎంతో ప్రేమించాడు అని, కానీ కొంతమంది అన్నారు వారి హృదయ కాఠిన్యమునకు ప్రభువు ఏడ్చారు అని అన్నారు. ఏమైనా ప్రభు ఏడ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో కూడా ప్రియులారా ఆయన కన్నీరు విడిచారు. ఎవరిని చూచి? యెరూషలేము పట్టణాన్ని చూచి కన్నీరు విడిచారు. అయ్యో, ఇప్పుడైనా సమాధాన సంబంధమైన సంగతులు నీవు ఎరిగి ఉండిన ఎడల ఎంత మేలు. ఇప్పుడు సమయం మించిపోయింది. ఏడ్చారు ప్రభు. మనము కూడా ఏడవాలి. ఏడిస్తే మన హృదయం తేలిక పడుతుంది. ఏడిస్తే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మలినాలు కొట్టుకుపోతాయి. నిజానికి అనుకుంటాం కన్నీళ్లకు ఆరంభ స్థానం, కన్నీళ్లకు మూలస్థానం కళ్ళు అనుకుంటాం, కానీ కాదటండి. కన్నీళ్లకు నిజమైనటువంటి స్థానం హృదయం అటండి. హృదయ వేదన మెదడుకు సంకేతాలు ఇస్తే మెదడు కళ్ళను ఆజ్ఞాపిస్తాయట. ఆ గుండెను తేలికపరచమని, కన్నీళ్ల రూపంలో బాధను కొంతైనా తీసివేయమని కళ్ళకు ఆర్డర్స్, సంకేతాలు ఇస్తాయట. కనుక అలాంటి కన్నీళ్ళ గురించి మనం 7 విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఈయన 7 విషయాలకు వచ్చారనుకుంటున్నారేమో. ఏమో అలాగా దేవుడు 7 విషయాల మీద నడిపిస్తున్నాడు. ఏమో మనం సంపూర్ణులము కావాలని ఆయన ఉద్దేశిస్తున్నాడేమో. కొన్ని రకాలైన చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, దీని గురించి చెప్తారు. మంచిదే, నేను మీ నుంచి కోరుకునేది కూడా అదే. ఒక టాపిక్ వచ్చిన వెంటనే దీని గురించి చెప్పొచ్చు, దీని గురించి వినొచ్చు, దీని గురించి ధ్యానం చేయొచ్చు. ఈరోజు
అది మీలో దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్. ఏదేమైనా మనము ఒక 7 రకాలైనటువంటి కన్నీళ్లను బహుశా మీరు అనుకోవచ్చు. ఒకవేళ టాపిక్ వైజ్గా అవి నేను వేరే పేర్లు పెట్టొచ్చు, ఎందుకంటే కన్నీరు విడిచిన సందర్భాలు అందరికీ తెలిసి అవే ఉంటాయి. కనుక అందులోంచి కొన్నింటిని మన జీవితానికి అన్వయించుకొని మనం ముందుకు సాగిపోతాం. ఎందుకంటే నీ కన్నీటి పంట చాలా గొప్పది. నీ కన్నీటి పంట చాలా గొప్పది. ఇక్కడ కన్నీరు విత్తేటండి సంతోష గానముతో పంట కోసేటట. పిడికడి విత్తనములు ఏడ్చుచూ పోవు విత్తువాడు, జస్ట్ పిడికడి విత్తనాలు ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానముతో పనులు. నీవు ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే ఆయన ప్రతిఫలము ఇవ్వక మానని దేవుడు. అలాంటిది నీవు దేవుని సన్నిధిలో బోరును ఏడుస్తూ ఉంటే ఆయన ఎలా ఊరుకుంటాడు? నీ కన్నీటికి ప్రతిఫలపు పంటనిచ్చే దేవుడు. ఈ 7 అంశాలు అవే చెప్తున్నాయి. నీవు దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే ఆయన ఖచ్చితంగా ప్రతిఫలము ఇవ్వక మానడు. మన పిచ్చితనం ఏంటంటే మనుషుల దగ్గర ఏడుస్తున్నాం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడుస్తున్నాం. అందుకని మన కన్నీరు ఏమైపోతుంది? డ్రైనేజీలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. దేవుని సన్నిధిలో ఏడడం వలన నీవు కన్నీటి పంటను ఫలాన్ని పొందుకుంటావు. అదేదో చూద్దాం. మొట్టమొదటిగా నిర్దోషమైన కన్నీళ్ళు. ఆలోచించారా? మొట్టమొదటిగా ఏ కన్నీళ్ళు అండి? నిర్దోషమైన కన్నీళ్ళు. ఎవరు విడుచుంటారు? ఎవరు విడుచుంటారు నిర్దోషమైన కన్నీళ్ళు? యోబు గ్రంథము మీరు చెప్పే వరకు ఉండే టైం లేదు, ఆల్రెడీ 42:8 అవుతుంది. యోబు 16:21 అండి. యోబు 16:21 త్వరగా చదువుదాం. నేను దేవుని వైపు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. నిర్దోషమైన కన్నీళ్ళని ఎందుకన్నానంటే ఈ కన్నీళ్ళు ఎవరివి? ఈ అధ్యాయము మొదట చూస్తే అక్కడ యోబు ఈ రీతిగా మాట్లాడసాగాడు. అప్పటి వరకు తన స్నేహితులు శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. భార్య కూడా చచ్చిపోమని చెప్పింది. స్నేహితులు కూర్చొని విమర్శించడం, ఆర్గ్యూ చేయడం, అతని పాపం ఎంతో ఎత్తు తోచడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా అతనికి చాలా బాధ కలిగించాయి, గుండెకి వేదన కలిగించాయి. అతని కన్నీళ్ళు ఎలా ఉన్నాయంటే, మరి ఒక మాట చదువుకుందాం. అతని కన్నీళ్ళు ప్రవాహము వలె. అతని కన్నీరు ఎలా విడుస్తున్నాడండి? మనమైతే ఎంత కన్నీరు విడుస్తాం? 1, 2, 3, 4 స్టైల్గా బొట్లు విడుస్తాం. కానీ యోబు కన్నీళ్ళు అలా కాదంటండి. నిజమే, నీ కష్టాన్ని బట్టి కన్నీళ్ళు ఉంటున్నాయి. నీ కష్టాన్ని బట్టి కన్నీళ్ళు ఉంటాయి. యోబు కష్టం చాలా గొప్పది కనుక యోబు ఏడుస్తూనే ఉన్నాడు ఎక్కడ ఎడతెరిపి లేకుండా. అతని కన్నీరు ఏమైందంటే ప్రవాహమైందండి. అతనికి కలిగిన బాధ, అతనికి కలిగిన శ్రమ, అతనికి కలిగిన వేదన అవన్నీ ప్రక్కన పెడితే ప్రియులారా, అతని స్నేహితులు అతనిని గాయపరుస్తున్న విధానాన్ని బట్టి అతడు కన్నీరు విడుస్తున్నాడట. ఎందుకు నిర్దోషమైన కన్నీళ్ళు అని అన్నానంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు కానీ, యోబును గురించి దేవుడు 8వ వచనములు ఇస్తున్న సాక్ష్యము కానీ, యోబు ఏ చెడుతనము, ఏ అన్న దాంట్లో చిన్నదైనా పెద్దదైనా ఏమీ చేయలేదటండి. చాలాసార్లు మనం ఏడవడానికి మన కర్మ కారణం అనమాట అండి. చాలాసార్లు మనం ఏడవడానికి మనము వెళ్ళిన మార్గాలు, ఎంచుకున్న మార్గాలు, చేసిన పనులు, మన తలంపులు, మన తప్పులు, అంతే కదండి. చాలాసార్లు మనం ఏడవడానికి కారణం ఏమిటి? మనం చేసే తప్పులు, మన తలంపులు, మనం ఎంచుకున్న మార్గాలు, మనం చేస్తున్న ప్రయత్నాలు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏడుపు కారణం ఇదే. బట్ యోబు ఏడవడానికి ఇదేమీ కారణం కాదు. పాపం చేయలేదు, తప్పులు చేయలేదు. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, ఏ వ్యక్తి రాయటం లేదు. ఇదిగో యోబు యందు ఏ చెడుతనమును, చాలా విషయాలు చెప్పి కంక్లూజన్ ఏం చేస్తున్నాడంటే వచనం, యోబు యందు ఏ చెడుతనము లేదు. ఏ చెడుతనము లేకపోయినా ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నామండి ఈరోజు మనం. నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఏడ్చే పరిస్థితులు, ఏ నేరము చేయకపోయినా ఏడ్చే పరిస్థితులు. చాలాసార్లు నువ్వు కూడా నువ్వేమీ చేయకుండానే ఏడ్చిన పరిస్థితులు ఉండొచ్చు. నిర్దోషంగా నువ్వు నిర్దోషమై కన్నీరు కార్చుండొచ్చు. యోబు కూడా అలా కన్నీరు కారుస్తున్నాడు. అతని కన్నీటికి స్నేహితుల హృదయం కరగటం లేదు. అతని కన్నీటికి అతని భార్య హృదయం కరగటం లేదు. అతని కన్నీటికి ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నారు. కానీ ఈ నిర్దోషమైన కన్నీటికి ఒక జవాబు దొరికింది. ఓ నిర్దోషమైన కన్నీటికి ఒక జవాబు దొరికింది. ఆ జవాబే 42:10
యోబు ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు అతని క్షేమస్థితిని అతనికి రెట్టింపు అధికముగా అనుగ్రహించాడు. నిజమే ప్రియులారా, ఇందాక అన్నాం కదా, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకుని వచ్చాను. యోబు విడిచింది పిడికెడు కన్నీళ్లు కావచ్చు, అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చాయి. నిజమే చెప్తున్నాను, నువ్వు నీ దేవుని సన్నిధిలో నీ కన్నీరు విడవగలిగితే నీవు ఖచ్చితంగా ఫలం పొందుకుంటావు. నువ్వు ఖచ్చితంగా ఫలం పొందుకుంటావు. మనుషుల దగ్గర ఏడిస్తే నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో రోజు అంటారు, ఏడ్చాడండి ఈయన, లేకపోతే ఆవిడ ఏడ్చిందండి అని అంటాం, వెట్టకారంగా మాట్లాడుకుంటాం. కానీ దేవుడు మాత్రం నీ వెచ్చటి కన్నీళ్లకు కరిగి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. యోబు కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎవరైతే విమర్శించారో వారి ఎదుట రెట్టింపు ఆశీర్వాదముతో నింపాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే నువ్వు రెట్టింపు ప్రతిఫలం పొందుకుంటావు. కనుక మనుషుల దగ్గర ఏడ్డం మాని దేవుని సన్నిధిలో ఏడ్డం మొదలుపెట్టు. నువ్వు త్వరలో సంతోషగానముతో పనులు మోసుకుని వస్తావు. రెండవ రకపు కన్నీళ్ళు పశ్చాత్తాపపు కన్నీరు. రెండవ రకపు కన్నీళ్ళు ఏంటండి? పశ్చాత్తాపపు. బాధను బట్టి కన్నీళ్ళు వస్తాయండి, వేదనను బట్టి కన్నీళ్ళు వస్తాయి, ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి కన్నీళ్ళు వస్తాయి. కానీ ఈ రెండవ రకపు కన్నీళ్ళు ఏం కన్నీళ్ళు అంటే పశ్చాత్తాపపు కన్నీళ్ళు. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి ఈ పరిచయం ఇది. ఏ వచనం చదివారండి? 38 అండి చెప్పింది. వెనకతట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు. ఇది పశ్చాత్తాప కన్నీరు. ఈమెను సమాజం ఒక పాపపు స్త్రీగా గుర్తించింది. ఈమె పాపం చేయడానికి సమాజం కూడా కారణం. ఈమె పాపపు స్త్రీగా గుర్తించబడడానికి సమాజం కూడా ఒక కారణం. సమయం వచ్చేసరికి సమాజం ఏం చేసిందంటే, మాకేం తెలియదు, ఏమే పాపం చేసిందన్నారు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు సమాజం గురించో వ్యక్తుల గురించో నువ్వేదో అనుకుంటావు. నాలుగు రాళ్ళు వేసి వారు పరిశుద్ధులుగాను నేను పాపిగాను ఈ లోకం చూపిస్తుంది. సమాజం వలన పాపములోనికి దింపబడి ఒక పాపాత్మురాలుగా ఉంది. సమాజం మాత్రం ఈమెకు పేరేం పెట్టింది? ఈమెతో పాపము చేసిన వాడు ఎవడు పాపి కాలేదు. విచిత్రం ఏమిటంటే, ఈమెతో పాపం చేసిన వాడు ఎవడు పాపి కాలేదు. ఎవరు పాపయ్యారు? ఈ స్త్రీ పాపయ్యారు. ఏడ్చింది తనకు పెట్టబడిన పేరును బట్టి, తన మీద వేయబడిన అభాండాన్ని బట్టి, సమాజంలో తనకు కలిగినటువంటి దుస్థితిని బట్టి రాత్రనక పగలనక ఏడ్చింది. ఆమె కన్నీటికి ఎవ్వడూ కరగలేదు. అలాగని ఆమెను పాపం చేసిన స్త్రీ పాపాత్మురాలని పిలవడం కూడా మానలేదు. ఆ పేరు పిలిచినప్పుడల్లా, ఆ స్థితి గుర్తొచ్చినప్పుడల్లా గుండె పగిలి ఏడ్చింది ఆమె. ఎక్కడ ఏడ్చినా, ఎంతమంది దగ్గర ఏడ్చినా, చివరికి తన గదిలో ఒంటరిగా ఏడ్చినా నీరసం వచ్చింది. నిన్న చెప్పుకున్నట్లు కళ్ళు గుంటలు పడిపోయింది. ప్రియులారా, ప్రభు ఆ ఊరికి వచ్చాడని తెలిసి, ఆ పరిస్థితిని ఇంట అతడు ఆయన బస చేస్తున్నాడని తెలిసి ఆమె చాటుగా వెనక తట్టు వచ్చి, అక్కడ మరొక మాట చదివితే కనుక, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు చూడగానే, ఆ పరిశుద్ధమైనటువంటి పాదాలు చూడగానే ఆమె పాపము పశ్చాత్తాపం వలన కరిగి ఆయన పాదాల మీద పడ్డది. ప్రియులారా, ఈ కన్నీళ్ళు పశ్చాత్తాపపు కన్నీళ్ళు. నీవు కూడా దేవుని పాద సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా, ఆయన పాద సన్నిధిని చూసిన ప్రతిసారి కూడా, ఈ లోకములో మనము చేసే ప్రతి పాపాన్ని బట్టి ఈ స్థలం మందు ఏం చేయాలండి? ఇది ఏంటంటది? ఆయన పాద సన్నిధి. ఈ స్థలం మందు నీవు కన్నీరు విడిచి ఈ స్థలాన్ని తడపాలా. నీవు కన్నీరు విడిచి ఈ స్థలాన్ని నీవు తడపగలిగితే ప్రియ విశ్వాసి, ఆయన ఏమంటాడు తెలుసా? ఏమి విస్తారముగా ప్రేమించింది కనుక ఏమి విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. ఆమె పాపానికి ఈ లోకములో ఎక్కడ నిష్కృతి దొరకలేదండి, ఎక్కడ నిష్కృతి దొరకలేదు. కానీ ఆమె పశ్చాత్తాపపు కన్నీళ్ళు ఆమె కఠినమైన పాపాన్ని ఏం చేశాయి? కరగ్గొట్టేసాయి అనమాట. మనం అప్పుడప్పుడు ఏడవడం మంచిదని అంటారు. ఎందుకంటే ఈ కళ్ళల్లో ఉన్నటువంటి
ఈ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, మనం బయటకు వెళ్తాం, ఈ కన్నీళ్ళ వలన ఇవన్నీ ఏమవుతాయంటే బయటికి వాషౌట్ అయిపోతాయండి. అప్పుడప్పుడు ఆడవడం కూడా మంచిదేనట్టండి. కనుక ఈమె ఏడ్చింది, పశ్చాత్తాపంతో ఏడ్చింది. ఆమె కఠినమైన పాపాలన్నీ కూడా, ఇప్పుడు ఆమె పాపాత్మురాలు కాదు, ప్రభు చేత క్షమించబడ్డ పరిశుద్ధురాలు. ఈరోజు ప్రియులారా, నీవు పశ్చాత్తాపముతో దేవుని సముఖమందు ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడవగలిగితే కనుక, ప్రియ విశ్వాసి, ఎంత ఘోర పాపమైనా అది ఆయన తీసివేస్తాడు. నీ కన్నీరు మాత్రమే నీ పాపానికి క్షమాపణ ఇయ్యగలదు. నీ కన్నీరు మాత్రమే నీ పాపానికి. అందుకనే యోవేలు గ్రంథములో 1వ అధ్యాయం 5వ వచనంలోను 2వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు త్వరగా చదువుతామండి. యోవేలు 1వ అధ్యాయం 5వ వచనం. మతులారా కన్నీరు పడవడం మర్చిపోయారా మీరు? మతులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయవలన రోదనము చేయుడి. చాలండి. 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా ఎదుగుకు రండి. ఎందుకంటే మీ దేవుడు కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు అయ్యుండి మీ ఎడల తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడను. కాబట్టి మీ వస్త్రములను కాక మీ హృదయములను పశ్చాత్తాపపడండి. లోకం తట్టు తిరిగి ఏడ్చింది, ఎవ్వడు ఆమెకు నెమ్మదివ్వలేదు. ప్రభు వెనక తట్టు వచ్చి ఏడ్చింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ప్రియులారా, నిర్దోషమైన కన్నీళ్లు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. ప్రతిఫలంగా పశ్చాత్తాపపు కన్నీరు నీకు ప్రతిఫలంగా క్షమాపణ ఇచ్చింది. నీ ప్రతి కన్నీటికి ఆయన ప్రతిఫలము దాచి ఉంచాడు. ఇక 3వ రకపు కన్నీళ్లు మనం చూద్దామండి. 3వ రకపు కన్నీళ్లు భారముతో కూడిన కన్నీళ్లు. నిజమేనండి. ఏమో ఫిజికల్గా కన్నీటి బరువు చాలా తక్కువ ఉండొచ్చేమో, కానీ వాటిని మోసే మనస్సుకు దాని భారం ఏంటో తెలుస్తుంది. కనుక భారముతో కూడిన భారమైన కన్నీళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:4 చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదువుదాం. మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచుచు. కొరింథు సంఘము పట్ల భారము కలిగిన పౌలు విడుస్తున్న కన్నీరు. పౌలుకు కొరింథు సంఘం పట్ల ఏముందండి? అత్యధికమైన ప్రేమ వలన కలిగిన భారం. ఇక్కడే కాదండి, మరొక చోటు కూడా, అనగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11:28లో ఇంకొక చక్కని మాట భారాన్ని గురించి మాట్లాడుతూ, ఇవేను కాక సంఘములన్నిటిని గురించిన చింత నాకు చాలదు, ఈ భారము దినదినము. సంఘాలను గురించిన భారం కలిగి ఏడుస్తున్నాడండి. ఎవడేడుస్తున్నాడండి ఈరోజు? పౌలు సంఘములను గురించినటువంటి భారముతో, సంఘముల యొక్క రక్షణ కొరకు, సంఘముల యొక్క క్రమము కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము యొక్క ఆశీర్వాదము కొరకు, సంఘము యొక్క ఆత్మీయ స్థితి కొరకు పౌలు భారము కలిగి రాత్రింబగళ్ళు ఏడుస్తున్నాడు. ప్రియ సంఘమా, ఏ రోజైనా నీ సంఘం పట్ల నీవు భారము కలిగి ఏడ్చావా? ఇది ప్రశ్న. ఏ రోజైనా నీ సంఘము కొరకు, నీ సంఘము యొక్క సమాధానం కొరకు, నీ సంఘము యొక్క ఐక్యత కొరకు, నీ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నీ సంఘము యొక్క మేలు కొరకు, నీ సంఘము యొక్క పరిస్థితుల కొరకు, నీ సంఘ కాపరి కొరకు, నీ సంఘ విశ్వాసుల కొరకు, నీ సంఘ పెద్దల కొరకు, నీ సంఘ పనివారి కొరకు ఏ రోజైనా కన్నీరు విడిచి ప్రార్థన చేసావా? నీ సంఘ క్షేమము నీ క్షేమమునకు కారణం. నీ సంఘము యొక్క క్షేమము నీ క్షేమమునకు కారణం. పౌలు కన్నీళ్లు విడుస్తున్నాడండి. సంఘములను బట్టి భారము కలిగి కన్నీళ్లు విడుస్తున్నాడు. సంఘము బాగుండాలి, సంఘం ఆత్మీయంగా ఎదగాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో సమాధానం ఉండాలి, సంఘములో సమృద్ధి ఉండాలి, సంఘము రాకడలో ఎత్తబడే ఆత్మీయ సిద్ధపాటును కలిగి ఉండాలి. నీ సంఘం ఎప్పుడు చూసినా, ఎక్కడ ఏడ్చినా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ పరిస్థితుల గురించి, నీ బాధల గురించి, ఎప్పుడైనా నిన్ను ఆదరిస్తున్న సంఘము యొక్క క్షేమాభివృద్ధి గురించి ఏడ్చావా? అయ్యో ప్రభువా, నా సంఘములో సమాధానమే, నా సంఘములో ఐక్యత, నా సంఘములో సహోదర ప్రేమి, నా సంఘములో క్షేమము కలుగు చేయి. పౌలు ఏడుస్తున్నాడు. ఎందుకంటే సంఘము కొరకు నీవేడ్చే కన్నీళ్లు నీకు క్షేమాన్ని కలుగు చేస్తాయి. సంఘము కొరకు నీవు కార్చే కన్నీళ్లు నీ క్షేమానికి
కారణమవుతుంది. చెప్తారు కదండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేము క్షేమము మీ క్షేమముకు ఆధారం. ఈరోజు మనకి యెరూషలేం ఏంటి? ఇదే యెరూషలేం మనకి. ఆయన మందిరమే యెరూషలేము. ఈ మందిరం అనబడే యెరూషలేము క్షేమము కొరకు నీవు ప్రార్థన చేస్తే అది నీ క్షేమమునకు కారణము, హేతువు అవుతుంది. కనుక నీ సంఘము గురించి భారము కలిగి ఏడువు దేవుని సన్నిధిలో. నీ సంఘము కొరకు బాధ్యత కలిగి కన్నీరుడు దేవుని సన్నిధిలో. అప్పుడు నీ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, అనేకులకు ఆశీర్వాదకరం అవుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక 4వ రకపు కన్నీళ్ళు. 4వ రకపు నిస్సహాయతతో కూడిన కన్నీళ్ళు. నిస్సహాయతతో చాలా వరకు ఈ కన్నీళ్ళే మనం విడుస్తామండి. మన అనారోగ్యం ఏమీ చేయలేం, మన ఆర్థిక ఇబ్బంది ఏం చేయలేం, మన బిడ్డలు ఏమీ చేయలేం, మన కుటుంబ పరిస్థితులు ఏమీ చేయలేం, మనకున్నటువంటి ఇబ్బందులు ఏమీ చేయలేం. కన్నీళ్ళు సాధారణంగా ఎప్పుడు విడుస్తామంటే ఏమీ చేయలేనప్పుడు. నిస్సహాయతతో కూడిన కన్నీళ్ళు అనమాట. ఎన్నో అంశం అంటే 4వ ఆదికాండం 21:16. ఇవన్నీ మనకు తెలుసు, కానీ టాపికల్గా మనం కొత్తగా మనం చూస్తున్నాం అంతే. ఈ పిల్లవాని చావు, ఆదికాండం 21:16, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేట దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి కన్నీళ్ళు విడుస్తుంది. తాను చేయగలిగినంతసేపు పిల్లవాడిని కాపాడుకుందండి. తాను చేయగలిగినంతసేపు ఏం చేసింది? కొంచెం 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 నీళ్లు పెట్టించి మొత్తానికి ఎడారి మధ్యలోకి వచ్చి, అరణ్య మధ్యలోకి వచ్చేట్టుగా అయిపోయింది. ఇక ఎడారి మధ్యలో ఆమె ఏమైనా చేయగలదా? ఏమి చేయలేదు. అటు ఇటు చూసింది, ఎక్కడ ఆధారం లేదు, నీళ్లు దొరికే పరిస్థితి లేదు, వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. చాలా దూరం వచ్చేసింది, ముందుకు వెళ్ళడానికి గమ్యం తెలియదు. ఆ అరణ్యం మధ్యంలో ఏం చేయాలో తోచలేదు. పిల్లాడు ఏడుస్తున్నాడు, తనకు దాహమవుతుంది, అడుగు వేసి ఓపిక లేదు, భయంకరమైన ఎండ. ఇలాంటి స్థితిలో ఒక తల్లి నిస్సహాయురాలుగా పిల్లాన్ని పడేసి ఏడుస్తున్నాడు. ఒక తల్లి నిస్సహాయతతో కన్నీరు విడుస్తుంది. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ఏమీ చేయలేక ఏడ్చుంటావు. నువ్వు ఎంత ప్రయత్నించినా పని జరగక, ఎంత పోరాడినా విజయం రాక, ఎంత సాధించినా నువ్వు సాధించింది నువ్వు పొందుకోలేక ఎంతకాలం ఏడ్చావు, ఎంతగా ఏడ్చావు, ఇప్పటికీ రాత్రి పగలు ఏడుస్తూనే ఉన్నావు. ఎందుకంటే నీ స్థితి ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతతో కూడిన స్థితి. నువ్వు ఏడవడం తప్ప ఏం చేయలేవు. ఎందుకంటే సమస్య, పరిస్థితి నిన్ను దాటిపోయింది, నీ చేదాటిపోయింది, నీ శక్తికి మించింది. తలుచుకున్నప్పుడల్లా ఏడుపు తప్ప ఇంకేమైనా అవటం ఏమి కూడా అంతే. పిల్లాడిని, అతని స్థితి, అతని పరిస్థితి, అతనికి కలగబోయే మరణాన్ని గురించి చూస్తూ చూస్తూ ఏడుస్తుంది, కన్నీరు విడుస్తుంది, దుఃఖిస్తుంది, బాధపడుతుంది. ప్రియులారా, నిజమే. ఏడుస్తున్న నీవు నిస్సహాయురాలువేమో, ఏడుస్తున్న నీవు నిస్సహాయుడివేమో. చూస్తున్న నీ దేవుడు కాదు, నిన్ను చూస్తున్నా నీ దేవుడు కాదు. ఆ పిల్లవాడిని చూసాడటండి, ఆ మొర విన్నాడటండి. నేను అనుకుంటాను, ఇక్కడ హాగరు ఎలుగెత్తి ఏడ్చిందని చూస్తున్నాం, కానీ పిల్లాడు కూడా గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంటాడు కదా. దాహం వేసినప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తారు కదా. పిల్లాడు కూడా ఏడుస్తున్నాడు. వారి కన్నీళ్లను చూశాడు, వారి కన్నీళ్లను చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఆదికాండం 21:19, నిస్సహాయతతో కూడిన హాగరు కన్నీళ్లకు ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ నిస్సహాయతతో కూడిన హాగరు కన్నీటికి ఆయన జవాబిచ్చాడు. ఇక్కడ పిడికెడు విత్తనములు ఏడ్చుచుపో విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొచ్చినని చెప్పినట్టుగా ఆమె కళ్ళు తెరిచినప్పుడు అక్కడ ఒక నీటి ఊట కనిపించింది. ఏడ్పు సంతోషమైంది, దుఃఖము ఆవిరైంది. ఆ నీరు పిల్లాడికి పట్టించింది, తాను తాగింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ పిల్లోడిని గొప్ప జనాంగంగా చేస్తాను. ప్రియులారా, నీవు నిస్సహాయతతో మనుషుల దగ్గర ఏడవడం కంటే నీకు సహాయము చేయగలిగిన నీ దేవుని సన్నిధిలో నీ నిస్సహాయతను బట్టి ఏడు. హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, నీ నిస్సహాయతను బట్టి నీవు దేవుని సన్నిధిలో ఏడగలిగితే నీవు విడిచేది కన్నీళ్ళైనా ఆయన చూపించేది నీటి ఊటలు. ఆమె కన్నీరు విడిచింది, ఆయన నీటి ఊటను చూపించాడు. ఈరోజు నీ దప్పిక తీర్చగలిగినటువంటి దేవుని సన్నిధిలో నీ నిస్సహాయతతో కూడినటువంటి కన్నీటిని రాజు ఆయన ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబిస్తాడు. ఇక 5వ విషయాన్ని చూద్దాం. దేశము కోసము, తన ప్రజల కోసం కన్నీరు. దేశము కోసము,
తన ప్రజల కోసం. ఎవరై ఉంటారు? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు మనం చాలా బాగున్నామండి. ఈరోజు మనం చాలా బాగున్నాం. చక్కగా తినడానికి, ఉండడానికి ఇల్లు, వాకిలి, వస్త్రాలు అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నప్పుడు మనకి ఏమీ కూడా జ్ఞాపకం రాదు. అట్ దిస్ మూమెంట్, ఇదే టైంలో వేరొక ప్రదేశంలో ఇలా ఆరాధించుకోవడానికి అవకాశం లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తరుమబడుతూ, కొట్టబడుతూ, హింసించబడుతూ, చెరసాలలో బంధించబడుతూ చాలామంది ఉన్నారు. మనము కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు కొంచెం కూడా మనకి జ్ఞాపకానికి రారు. ఎందుకంటే మన కడుపు నిండింది మనకు హాయిగా నిద్రపడుతుంది. కానీ నెహెమ్యా అలా అనుకోలేదు. నెహెమ్యాకు మంచి జాబ్ ఉంది, ఉన్నది వేరే దేశంలోనైనా మంచి జాబ్ ఉంది. ఆ జాబ్ ఏంటంటే రాజుకు గిన్నె అందించే జాబ్. ఎప్పుడు కూడా రాజ సముఖంలో ఉంటాడు. చాలా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఆఫీసర్ కంటే బంట్రోతికి ఎక్కువ పవర్స్ ఉంటాయండి. ఆఫీసర్ కంటే బంట్రోతికే ఎక్కువ పవర్స్ ఉంటాయండి. అలాగా నెహెమ్యాకు చాలా పవర్స్ ఉండొచ్చు. అలాంటి నెహెమ్యా ఒకరోజు హనన్యా అనేవాడు యెరూషలేము నుంచి వచ్చినప్పుడు అడిగాడు, ఎలా ఉంది మన పట్టణం, ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చెప్పమంటావు? ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, ప్రజలు, శేషించిన ప్రజలు బహుబాధను అనుభవిస్తున్నారు. వెంటనే నెహెమ్యా గుండె పగిలి ఏడవడం మొదలుపెట్టాడు. నెహెమ్యా గుండె పగిలి, ఎప్పుడైనా నశించిపోతున్న ఆత్మల గురించి నువ్వు గుండె పగిలి ఏడ్చావా, కన్నీరు విడిచావా? నశించిపోతున్న నీ దేశం కొరకు, నశించిపోతున్న నీ ప్రజల కొరకు, నశించిపోతున్న నీ జనాంగం కొరకు, నశించిపోతున్న నీ జాతి కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? నెహెమ్యా ఏడుస్తున్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని దినములు డ్యూటీకి సెలవు పెట్టేశాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఆకాశమందున దేవునికి ఇలాగూ ప్రార్థన చేశాను. ప్రియులరా, నెహెమ్యా కన్నీరు తన దేశాన్ని బాగు చేసింది. నెహెమ్యా కన్నీరు తన దేశాన్ని బాగు చేసింది. నీ కన్నీరు కూడా దేశాన్ని బాగు చేస్తుంది. నీ కన్నీరు కూడా దేశాన్ని బాగు చేస్తుంది. నీ దేశము కొరకు, నీ దేశ నాయకుల కొరకు, నీ దేశ ప్రజల కొరకు, నీ దేశంలో ఐక్యత కొరకు, నీ దేశంలో సమాధానము కొరకు, నీ దేశంలో క్షేమము కొరకు, నీ దేశంలో సమృద్ధి కొరకు నీవు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రార్థన చేయి. నెహెమ్యా కన్నీరు తన దేశానికి క్షేమమైంది. నెహెమ్యా కన్నీరు తన దేశానికి క్షేమం. ఇక్కడ తన గదిలో నెహెమ్యా కన్నీరు విడిస్తే రాజసింహాసనము మీద ఉన్నటువంటి రాజు గుండె కరిగింది, సహాయము దొరికింది. యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అడ్డులు ఆటంకాలు వచ్చిన దేవుడు నెహెమ్యా బృందాన్ని బలపరిచినప్పుడు జస్ట్ 52 డేస్లో ప్రకారాలు కట్టాడు, గుమ్మాలు నిలిపాడు. ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ప్రియులారా, నీ దేశము కొరకు, ప్రజల కొరకు కన్నీరు విడివి. నీ దేశము కొరకు, నీ ప్రజల కొరకు కన్నీరు విడివి. ఎందుకంటే నీ దేశం బాగుంటే నువ్వు బాగుంటావు, నీ ప్రజలు బాగుంటే నువ్వు బాగుంటావు. అందుకే నీ తిమోతికి రాసిన పత్రికలు అంటాడండి, మరి విశేషముగా మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ దేశం కొరకు ప్రార్థన చేయి. నీ అధిపతుల కొరకు, నీ అధికారుల కొరకు, నీ సమాజంలో ఉన్నటువంటి పెద్దల కొరకు, ప్రతి ప్రజ కొరకు ప్రార్థన చేయి. వారి క్షేమము నీ క్షేమమునకు కూడా కారణమవుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక ఆరవ అంశం, దేవుడు జ్ఞాపకము చేసుకోమని కన్నీరు విడవడం. అలాగని దేవుడు మర్చిపోయే దేవుడు ఏం కాదండి. ఆయన దేవుడు మర్చిపోతాడా? కానీ నువ్వు మర్చిపోయావు కనుక నువ్వు ప్రార్థన చేయాలి కన్నీరు విడిచి. ఈమె మర్చిపోయిన దేవుణ్ణి బహుశా అనుకోవాలి. అక్కడ ఇక్కడ ఏడవడం మొదలుపెట్టింది. ఎవరు? హన్నా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. చాలండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఏం చేసిందంటే ఆమె బహుగా ఏడ్చింది. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. పెనిన్నా యొక్క బాధలు, తన యొక్క నిందలు, తన మూయబడిన గర్భపు స్థితి, గొడ్రాలు అని ముద్ర వేయబడినటువంటి స్థితి అన్నమాట. ఏడ్చింది. ఆ ఏడుపు వాళ్ళకే తెలుస్తుంది. చివరికి ఒకరోజు ఆమె అస్తమాటు ఏడవడం చూసి లోపల విసుకున్న పైకి మాత్రం
ఆమె భర్త, ఎందుకు 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడను కానా అన్నాడు. ఇక అక్కడ ఏడవడం మానేసింది. నెమ్మదిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మనుషుల ఎదుట ఏడ్చి 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 ఫైనల్గా డెసిషన్కి వచ్చింది, మనుషుల ఎదుట నేను కార్చే కన్నీళ్ళు వృధా అయిపోతాయి తప్ప ప్రయోజనం లేదు. భర్త దగ్గరైనా ఏడ్పు వృధానేది కనుక నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మనం చదువుకున్న 10వ వచనం, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ఏడుస్తూ కన్నీరు విడిచిందని. ఇన్నేళ్ళు భర్త దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు, ఇన్నేళ్ళు లోకము ఎదుట ఏడిస్తే ప్రయోజనం లేదు, ఇన్నేళ్ళు అమ్మా నాన్న దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు, ఇన్నేళ్ళు ఎక్కడ ఏడ్చినా ప్రయోజనం లేదు. ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఏడ్చింది, ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఏడ్చింది. మరుసటి ఏటికి ఆమె కౌగిట కుమారునిచ్చాడు. ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు అనే విత్తనాలు విత్తితే ఆయన నీ కడుపున గర్భఫలము అనే బహుమానాన్ని ఇస్తాడు. నీ దేవుని సన్నిధిలో కన్నీళ్ళు అనే విత్తనాలు విత్తితే ఆయన నీ కడుపులో గర్భఫలాన్ని ఇస్తాడు. నిజమే, పిడికడు విత్తనములు ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఆమె దేవుని మందిరానికి ఏడుస్తూ కన్నీళ్లు విత్తుకుంటూ వెళ్ళిందండి. ఆమె దేవుని మందిరానికి ఏడుస్తూ కన్నీళ్లు విత్తుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. సంవత్సరం తిరగకుండగా సంతోషగానముతో బిడ్డను మోసుకొచ్చింది. ఎక్కడికి? మందిరానికి. సంవత్సరం తిరగకుండగా సంతోషగానంతో గుర్తుపట్టలేదేలి, పలానా రోజున ఏడ్చాను, నువ్వు పలానా మాట అన్నావు, ఇదిగో మొక్కుకున్నాను తీసుకొచ్చాను. ఆమెకు తరువాత 5 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఒక బిడ్డను దేవుని సన్నిధిలో ఇచ్చేస్తే ఆమెకు 5 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. నిజమే ప్రియులారా, ఇన్ని చెప్పడానికి కారణం ఏంటంటే క్రైస్తవుడు కన్నీటి యొక్క విలువని ఎరిగి ప్రవర్తించాలి. నువ్వు కన్నీరు లోకం ఎదుటి కాదు, కఠినమైపోయే వ్యక్తుల ఎదుటి కాదు, నీ దేవుని సన్నిధిలో నీ కన్నీటికి కరిగిపోయే మనుషుల సన్నిధిలో ఏడు. ఖచ్చితంగా నీ కన్నీటికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్న కన్నీటికి భర్త ఇవ్వలేకపోయాడు, కానీ మన భారాన్ని భరించే ప్రభు వెంటనే ఇచ్చాడు. అందుకని 113:9 అంటాడండి సంకీర్తన, 113వ సంకీర్తన 9వ చరణంలో, సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తాం. ఇక చివరి అంశానికి నడిపించబడదామండి. సమాధానమిచ్చిన కన్నీళ్ళు లేదా సమాధాన సాక్షార్థమైనటువంటి కన్నీళ్ళు. ఒకప్పుడు ఈ కన్నీరు విడవక పూర్వము కక్షలు కార్పణ్యాలు, ఒకప్పుడు ఈ కన్నీరు విడవక పూర్వము చంపుకోవడానికి తెగబడిన పరిస్థితులు. బట్ ఇప్పుడు వారి మధ్య ఈ కన్నీళ్లు ఒక గొప్ప సమాధానం ఏర్పాటు చేశాయి. ఆదికాండం 33:4, ఆదికాండము 33:4 త్వరగా చదువుదాం. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచారు. ఒకప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంది. ఎవరి మధ్య? యాకోబు ఏసావు మధ్య. ఏసావు ఎలాగైనా యాకోబును చంపాలని కత్తులు నూరాడండి. పచ్చగడ్డేస్తే తల్లి ఎవరొకరిని పోగొట్టుకుంటానని యాకోబుని ఏం చేసింది? తన అన్న ఇంటికి పంపించేసింది. లేకపోతే యాకోబు చరిత్ర ఎప్పుడు ముగిసిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే 7 సంవత్సరాలు రాహేలు కోసం చేశాడు, లేయానిచ్చి కట్టబెట్టాడు. రాహేలు కోసం ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత వారి కుటుంబం బతకడానికి 6 సంవత్సరాలు సంపాదన కొరకు మొత్తం 20 సంవత్సరాలు. ఆఫ్టర్ 20 years నెమ్మదిగా పారిపోయి సొంత ఇంటికి బయలుదేరండి. చివరి యబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి అన్న యాసావు 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఏం చెప్పాడు? యాకోబుకు కాళ్ళు చెయ్యి ఆడలేదు. కంగారు పడి దేవుని వైపు చూశాడు. తన దగ్గర ఉన్నటువంటి భార్యలను లేదా పిల్లల్ని 2 గుంపులు చేసి మొదట గుంపు 2 గుంపు ఎలాగైనా తప్పించుకోవాలి. ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. ఉదయమైంది ప్రియులారా, యాసావు ఎదురుపడ్డాడు. ఒకప్పుడు వారు ఇద్దరు ఎదురు పడితే పచ్చగడ్డి బగ్గుమంది. ఆ బగ్గుమన్న పచ్చగడ్డి మీద వారి కన్నీళ్ళు పడ్డాయి. ఆ మంటలు ఆరి వారి మధ్య సమాధానం వచ్చింది. నీ కన్నీళ్ళు నీ జీవితంలో సమాధాన సంకేతాలు, నీ కన్నీళ్ళు నీ జీవితంలో సమాధాన సాధనాలు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడువు, నీ శత్రువు కూడా నీతో సమాధాన పడతాడు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడువు, నీ విరోధి కూడా నీతో స్నేహం చేస్తాడు.
నీ దేవుని సన్నిధిలో కన్నీరు విడువు. నిన్ను చంపాలనుకున్నవాడు నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. ఏసావు చంపాలనుకున్నాడు ఒకప్పుడు, ఇప్పుడు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు ఏడుస్తున్నారు. వారి మధ్య కక్షో, వైరము, అసూయో, ద్వేషము, చంపాలన్నటువంటి కోపము ఏమైపోయింది? మరి సమాధానపు కన్నీళ్లు పడి ఆరిపోయింది. అంతే, మరి సమాధానపు కన్నీళ్లు పడి ఆరిపోయింది. ప్రియ విశ్వాసులారా, నీవు కూడా నీ కన్నీటితో తెగిన బంధాలను కలుపుకోవచ్చు, పోయిన సమాధానాన్ని సంపాదించుకోవచ్చు. తిరిగి భార్య భర్త, అన్న తమ్ముడు, అక్క చెల్లి, ఇరుగు పొరుగు కలుసుకోవచ్చు. కన్నీటికి అంత బలమైనటువంటి బాండ్ ఉందన్నమాట. విడిపోయిన బంధాలను కలిపే అద్భుతమైనటువంటి ఆ స్థితి కన్నీటికి ఉండాలి. మీరు విడిపోయారు, కానీ వారి కన్నీరు వారిని కలిపింది. వారు విడిపోయారు పగతో, కోపంతో, కక్షతో ఒకరినొకరు చంపుకొని, కానీ వారి కన్నీరు ఇద్దరిని కలిపింది, వారి మధ్య సమాధానాన్ని ఉంచింది. అందుకని మరొక 126వ సంకీర్తన 5-6 చరణాలు మన జీవితంలో మరొక మారు చదువుకుందామండి ప్రియులారా. పిడికెడు విత్తనములు 5 కూడా చదవండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పెట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానముతో పనులు. 7 విషయాలు చూసామండి. వీరి కన్నీళ్ళే విత్తారు, కానీ వీరికి జవాబు ఏమొచ్చిందండి? సంతోషగానముతో. నిర్దోషమైన కన్నీళ్లు రెట్టింపు ఆశీర్వాదం, పశ్చాత్తాపపు కన్నీళ్లు పాపములకు క్షమాపణ, భారమైన కన్నీళ్లు సంఘముల మధ్య క్షేమాభివృద్ధి, నిస్సహాయమైన కన్నీళ్లు దేని కొరకైతే ఆశపడ్డారు ఆ నీటిని వారికి దొరికింది. దేశ ప్రజల కొరకు కన్నీళ్లు దేశాన్ని క్షేమంగా ఉంచాయి ప్రియులారా. అలాగే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోమని విడిచిన కన్నీళ్లు తనకి బహుమానాన్ని ఇచ్చాయి. సమాధాన సాక్ష్యాలైన కన్నీళ్లు కోపాన్ని, అసమాధానాన్ని తీసివేసి నెమ్మదినిచ్చాయి. కనుక క్రైస్తవునికి చాలా అవసరమైన బలమైన సాధనం కన్నీళ్లు. దేనికైనా కరెక్ట్ పోవచ్చేమో, కానీ నీ కన్నీటికి నీ దేవుడు కరిగిపోతాడు. నీ కన్నీటికి నీ దేవుడు కరిగిపోతాడు. నీ కన్నీటి విత్తనాలకు ఆయన తిరిగి ప్రతిఫలము, బహుమానము అనే పంటను ఖచ్చితంగా ఇస్తాడు. మొదట మాట చెప్పుకున్నాం, భూమి ఫలించడానికి నీళ్లు, నీ ఆత్మ ఫలించడానికి కన్నీళ్లు. భూమి ఫలించడానికి నీళ్లు, నీ ఆత్మ ఫలించడానికి కన్నీళ్లు. అయితే అవి ఎప్పుడు విడవాలి అంటే రైట్ టైంలో విడవాలి. అవి ఎప్పుడు విడవాలి? సరైన సమయంలో. ఇప్పుడు పంట తొలకర ఎప్పుడు వేస్తామండి మనం? జూన్ జూలై మధ్యలో వేస్తాం. ఏమండి? జూన్ జూలై మధ్యలో వేస్తాం. సెప్టెంబర్లో వాతావరణం తొలకరించి వర్షాలు పడ్డాయనుకోండి, అవి బహుశా పంట పొట్ట మీద ఉండే సమయం, పంటలు పాడైపోతాయి. అంటే ఎప్పుడు పంట పండాలో అప్పుడే వర్షం పడాలి, లేదా నీళ్లు పెట్టాలి. కాని కాలంలో పడితే కాని ఫలాలు. అలాగే నీ కన్నీళ్ళు కూడా రైట్ టైంలో పడాలి. నీ కన్నీళ్ళు కూడా రైట్ టైంలో విడవాలి, లేకపోతే యూస్లెస్ అవి. అందుకని మనం చదువుకున్న 2వ భాగం, హెబ్రీ పత్రిక చదువుకున్న 2వ భాగం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడి. ఏశావు తర్వాత ఏ తర్వాత అంతా అయిపోయిన తర్వాత. అందుకని పెద్దలు అంటారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. మొదటే కన్నీరు విడిచుంటే ఈ కష్టం వచ్చేది కాదు కదా. కనుక నీ జీవితంలో సరైన టైంలో, సరైనటువంటి స్థలంలో, అంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడువు. నీ కన్నీటికి చక్కని ప్రతిఫలం వస్తుంది. ఖచ్చితంగా నీ కన్నీటి విత్తనాలకు ఆయన ఫలం ఇయ్యక మారడు. నువ్వు టైంలో ఏడ్చావనుకో, ఆ తరువాత ఏశావు ఎంత కన్నీరు విడిచినా అతడు ఆశీర్వాదము పొందుకోలేకపోయాడు. నీ కన్నీరు ఒక్కటే నిన్ను పరిశుద్ధపరిచే సాధనం. అలాంటి కన్నీటిని దేవుని సన్నిధిలో వాడు. అవి సాధనాలుగా, ఆయుధాలుగా నీకు ప్రతిఫలం ఇస్తాయి. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు, నిజమేనైనా మా కన్నీళ్ళు లోకానికి విలువ కాదు. మా కన్నీరు మనిషిని కఠినం చేస్తుంది, కానీ మా కన్నీరు మిమ్మల్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది. మీ కనికరాన్ని మాకు ఇస్తుందయ్యా. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేస్తే అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవడం కాదు, కానీ మీ సన్నిధిలోనైనా ఏడవడానికి, మీ సన్నిధిలో కన్నీరు విడవడానికి, మీ సన్నిధిలో అంగలార్చడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో మేము విత్తిన కన్నీటి బొట్టు గొప్ప ప్రతిఫలము మా జీవితంలో ఇస్తుంది. అటు అనుభవాన్ని మాకు నేర్పించండి. కన్నీటి ఫలం ఇయ్యమని
అయా మీ సన్నిధులను అడుగుతూ ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి నీరు విడిచే వారంగా, అయా మీ కనికరాన్ని పొందే వారంగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.